మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకు మరొకసారి విరలేని వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. గత వారం నుండి మమ్మల్ని కాచి కాపాడిన దేవా, మీకు వందనములు అయ్యా. ఈ దిన సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపినందుకు మీకు వందనములు చెల్లించుకుంటూ, మమ్మల్ని మీ పరిశుద్ధమైన హస్తములకి అప్పచెప్పుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ, యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరొకసారి దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరము. దేవుని నామంలో మరొకసారి మిమ్మల్ని అడుగుచున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుని వాక్యం ఈరోజు చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మరొకసారి చదువుకుందామండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుందనంటే, ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో చూడండి. ఆకాశము చాలా పైకి ఉంటుంది కదండి, మరి భూమి చాలా కిందికి ఉంటుంది. మరి ఆకాశాన్ని మనము ఈ కింది నుండే మనము చూడగలుగుతాము, కానీ దాన్ని మనం పట్టుకోలేము. ముట్టుకోలేము, దాన్ని మనము ఏమీ చెయ్యలేము. కానీ మనము చూడగలుగుతాం అంతే. ఒకవేళ వర్షం వచ్చినా, ఒకవేళ మెరుపులు వచ్చినా, అలాంటి సమయంలో మనము ఆకాశము పైకి మనం ఇలా ఎత్తి చూడగలుగుతాం, కానీ ఇంకా దాన్ని మనము ఏం చేయలేము. కానీ యేసయ్య ఏమంటున్నానంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మరి చాలా ఎత్తులో మనము ముట్టుకొని పట్టుకోగలుగుతామండి. అది మనుషులమైన మనకు సాధ్యమా? అది సాధ్యం కాదు. అది కేవలం యేసయ్యకొక్కరికే సాధ్యము. అయితే యేసయ్య ఏమంటుండంటే, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మీ మార్గముల కంటే నా మార్గములు. చూడండి, మరి మనము ఎన్నో తలొస్తూ ఉంటాం, ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం. మరి ఇది కావాలి, అది కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి అనేసి మనం ఎన్నో తలంపులు తలుస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇంకా ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, ఎన్నో కోరికలు మనము కోరుతూ ఉంటాం. మానవులం సహజం కాబట్టి మరి ఆ రీతిగా మనము చేయగలుగుతూ ఉంటాం, ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటుండు, మన తలంపులు ఇప్పటివే, మన దేవుని తలంపులు మరి చాలా గొప్పవి, అవి రమ్యములు అంటుండే యేసయ్య. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు మరి ఏమంటుండంటే, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు. మరి యేసయ్య మార్గంలో మనం నడిచినట్లయితే మనకి ఎలాంటి కొదవ అనేది ఉండదు, ఎలాంటి కొరత అనేది ముఖ్యంగా మనకు ఉండదు. మరి ఆయన మార్గంలో నడిచినట్లయితే మరి ఏమంటుండు, యవన కాలం ముందు నా కాడిని మోయమని మరి యేసయ్య పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది కదండి. నరునికి మేలని సెలవిస్తూ ఉంది. మరి యేసయ్య మార్గంలో మనం నడిచినట్లయితే మన జీవితంలో మరి మన కుటుంబంలో కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, మరి ఎన్ని బాధలు వచ్చినా, ఆ మార్గం నుండి, ఆ చీకటి మార్గం నుండి దేవుడు మనకు విడుదలగా కలుగజేస్తాడు. ఎన్నో మరి జీవితంలో మరి భయంకరమైన తట్టుకోలేని పరిస్థితులు, ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. ఆ రీతిగా వచ్చినప్పుడు మరి మనము జయించే శక్తిని మనము యేసయ్య ద్వారా మనం పొందుకోవాలి. మరి యేసయ్య, నాకు ఈ కష్టం వచ్చింది ప్రభువా, మరి నేను ఈ రీతిగా అసలు అనుకోలేదు, కానీ ఈ సమయంలో నాకు ఈ పరిస్థితి వచ్చింది. దేవా, మీరే ఆ కష్టం నుండి నన్ను విడుదల చేయగలరు, మీరే నాకు ఈ పరిస్థితిలో సహాయం చేయగలరు అని మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఆకాశం తట్టు మరి కన్నులెత్తుటకైనను నాకు ధైర్యం చాలదని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది కదండి. మరి మనము కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎవరి వలన కలుగుతుంది అని మనం అడిగినట్లయితే అది కేవలం యెహోవా వలనే కలుగుతుందని మన యేసయ్య పరిశుద్ధమైన వాక్యంలో సెలవిచ్చినాడు. మరి చూడండి, మనకు ఆపద వచ్చినప్పుడే మనం దేవుని తట్టు తిరుగుతాం, మన కష్టం వచ్చినప్పుడే మనం దేవుని తట్టు తిరుగుతాం. మనకు సంతోషం ఉన్నా కానీ, మనకు కలిగిన సమృద్ధి మనకు ఉన్నప్పుడు కానీ మనం దేవుని సన్నిధానానికి రాలేకపోతాం, దేవుని ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం.
కానీ మనము మరిచినా కానీ యేసయ్య మనల్ని మరువడు. ఏమంటుండంటే తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను అని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మరి పేరెంట్స్గా మనం ఒక్కొక్కసారి పిల్లల్ని మర్చిపోతూ ఉంటాం. ఏమైనా ఎమర్జెన్సీ పని పడ్డప్పుడు, లేకుంటే ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి మన పిల్లల్ని మర్చిపోయే పరిస్థితి కూడా మనకు వస్తూ ఉంటుంది. అయితే ఆ రీతిగా వచ్చినప్పుడు మన యేసయ్య ఏమంటుండు, తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను అనేసి అంటున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి యేసయ్య ఏమంటుండు, నా మార్గముల నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నవి అనేసి అంటున్నాడు. మరి మనం ఏమనుకుంటామనంటే, అయ్యా నా బిడ్డకు మంచి సంబంధాలు వస్తే బాగుండు, లేకుంటే మా పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తే బాగుండు, ఆ ఉద్యోగం అయితే గవర్నమెంట్ జాబ్ అయితే బాగుండు, లేకుంటే డాక్టరు ఇంజనీరింగ్ అయితే అది బాగుండు అనేసి మనము పిల్లల తరపున మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటా ఉంటాం. ఎన్నో డబ్బులు మనము ఖర్చు పెడతా ఉంటాం. ఎవరెవరినో మనకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళని, లీడర్స్ని కానీ మనము కలుస్తూ ఉంటాం. ఆ రీతిగా కలిసినప్పుడు అప్పుడు మనము దేవుని మర్చిపోతూ ఉంటాం. అయ్యో, దేవుని సన్నిధానంలో ఒకవేళ మనం ప్రార్థన చేసినట్లయితే మనం అనుకున్న దానికంటే ఇంకెక్కువ ఇస్తాడు. మనము డాక్టరో ఇంజనీరో కావాలని మనం ఆశపడుతున్నాం, కానీ మరి మన పిల్లల తరపున మన తలాంపులు ఈ రీతిగా ఉన్నాయి, కానీ మరి మన పిల్లల తరపున యేసయ్య తలాంపులు ఏ రీతిగా ఉన్నవో మనకు తెలియదు కదండి. యేసయ్య తలాంపులు అతి గంభీరములు, అవి ఎంతో ఎత్తైనవి, అవి ఎంతో దొడ్డవి, అవి రమ్యము కంటే ముత్యమైనవి అనేసి మన యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆయన మాట ఎంతో విలువైంది, యేసయ్య మాట ఎంతో గొప్పది కదండి. మరి ఒకసారి యేసయ్య మరి మాట ఇచ్చినంటే మరి అది ఎప్పటికైనా నెరవేరుతుంది. యేసయ్య ఏమంటుండు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే గొప్ప తండ్రి మన యేసయ్య కదండి. మరి వాగ్దానాలు ఇచ్చిందంటే అవి తప్పకుండా మన జీవితం పట్ల కానీ, మన పిల్లల పట్ల కానీ, మన కుటుంబం పట్ల కానీ తప్పకుండా అది నెరవేరుస్తూ ఉంటుంది. అయితే ఆ రీతిగా మనము తలాంచినప్పుడు మరి దేవుడు వేరే రీతిగా, మరి దేవుని తలాంపులు వేరే ఉంటాయి కదండి. అయ్యా మా బాబుకు కానీ మా పాపకు కానీ డాక్టర్ జాబో, లేకుంటే ఇంజనీరింగ్ జాబో, లేకుంటే రైల్వే జాబో ఏదైనా వస్తే బాగుండు అనేసి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ యేసయ్య తలంపు ఏ రీతిగా ఉందో, యేసయ్య మరి సేవకునిగా చేయాలని ఆశపడుతున్నాడు, లేకుంటే ఇంకా వేరే జాబుకి ఏదన్నా చేయాలని ఆశపడుతున్నాడు, అది మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక జాబ్ కోసమని మనము ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాం. పిల్లలు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి అక్కడ కుదరదు, మనం అనుకున్నది ఆ జాబ్ మనకు రాదు. అయ్యా ఈ జాబ్ అయితే నాకు చాలా బాగుండు, నాకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది, నా లైఫ్ బాగుంటుంది అనేసి మనం ఎంతో ఆశపడుతూ ఉంటాం. ఆ రీతిగా మనం తలాంచినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనము ఆ ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అయ్యో నేను ఫెయిల్ అయిపోయినా అనేసి మనం అనుకుంటాం, కానీ అది దేవుని తలంపు కాదేమో, అది దేవుని చిత్తము కాదేమో, అందుకే అది అక్కడికి స్టాప్ అయిపోయింది. మరి దేవుని చిత్తం కావాలంటే మనము కనిపెడుతూ ఉండాలి, మన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని సన్నిధానంలో మనం మొరపెడుతూ ఉండాలి. మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన మొర ఆలకించి మన తలంపులు మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వేయడానికి దేవుడు ఆశపడుచున్నాడు కదండి. మరి దేవుడు ఏమంటుండు, అడిగిన వాటికంటే, అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా నీకు కలుగజేస్తా అనేసి యేసయ్య అంటున్నాడు కదండి. మరి ఆ రీతిగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసి దేవుని ఆలోచన ప్రకారం మనం నడిచినట్లయితే నా మార్గంలో కంటే మీ మార్గంలో, నా తలంపుల కంటే మీ తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నవని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని సన్నిధానంలో ఆయనకి ఇష్టమైన పద్ధతిలో నడిచినట్లయితే మన తలంపులు, మన మార్గములు అన్ని సరళం చేస్తాడు. దేవుడి వాక్యమును మన ఆత్మ నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.